టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ బాచిన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభ. హైకోర్టు ఆదేశం మేరకు ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఒకరోజు ధర్నా పాల్గొన్నారు. ఆలమూరు మండలం శెట్టిబలిజ సీనియర్ జన సైనికుడు నరాల నాయుడుకు అశ్రు నివాళులు. జన సైనికులు బండారు శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే అద్దంకి నియోజకవర్గం అద్దంకి పట్టణంలో ఆర్ఎన్బి బంగ్లా నందు అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ బాచిన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన సర్పంచ్లు మరియు అద్దంకి నియోజకవర్గం 5 మండలాల్లో నూతనంగా ఎన్నికైన మొత్తం 87 మంది సర్పంచ్లకు ఇన్ఛార్జ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అభినందన సభలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, 5 మండలాల కన్వీనర్లు జ్యోతి హనుమంతరావు, చింతల పేరయ్య, అట్ల పెద్ద వెంకటరెడ్డి, సాధినేని మస్తాన్రావు, ఎర్రం శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ పదవులలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్ని ఏ విధంగా మీరు చూస్తారు? అంటే ఏకగ్రీవం కూడా అద్దింకలో ఏకగ్రీవం కూడా అధికంగా ఉన్నాయి. ఎప్పుడూ జరిగినంత ఇదిగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నటువంటి నిర్ణయాల వల్ల సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి అదే సందర్భంలో మేము ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండాలనే కోరుకున్నాం. రాజకీయాలన్నీ కూడా అవతలవాడు చేయగలిగినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఫేస్ చేయాల్సి వచ్చింది. మా అంతటా నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎక్కడ కూడా ఏ విధంగా పోషించలేదు. ఎక్కడ పార్టీ కోసమే పనిచేసాం. ఎక్కడ ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను అట్లా చేశాను, ఇక్కడ ఈ పార్టీలో అవతల వ్యక్తి కావాలని చెప్పి కాలు తీరినప్పుడు కార్యకర్తలు ఆటోమేటిక్గా చేస్తారు పని. ఆ విధంగా నడిచే రాజకీయాలు తప్పితే ఏం లేదు. మేము మంచి వాతావరణం రావాలనుకుంటున్నాం. అదేవిధంగా ఏకగ్రీవాలు చేయాలని ఎక్కువ మంది చేయాలి. అదేవిధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాం, అందరు నాయకులు పిలిచాం, గ్రామాల్లో కూర్చోబెట్టాం. రూల్స్ కార్యక్రమాలు నగర మా అద్దంకి నియోజకవర్గంలో మా అద్దంకి నియోజకవర్గంలో 360 రోజులు ఇక్కడ ప్రచారం వస్తూనే ఉంటుంది. సో ఇవన్నీ బాగులేకుండా నేనైతే దీని గురించి ఆలోచించాను. ఎందుకంటే మా అద్దంకి పట్టణం, ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గం, ముఖ్యంగా అద్దంకి పట్టణం ప్రచారానికే ఒక స్టేట్లోనే మాకు పేరుంది. అందుకని దీనివల్ల కాసేపు ఏదో ఎవరు చెప్తే కాసేపు ఏదో సరదాగా ఓట్ల కోసం ప్రచారాలు చేస్తా. ఎందుకంటే ఆ ఓటు ఎలక్షన్ చెప్తున్నట్టు ఎలక్షన్ అప్పుడే, ఎందుకంటే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ తేవాలనే ఉద్దేశంతో ఆ రకమైన స్టేట్మెంట్ ఇస్తారు. ఆ రకంగా గ్లోబల్ ప్రచారం ఎందుకంటే వాళ్ళ నాయకుడు గ్లోబల్ ప్రచారం. అనకాపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలల జీతాలు ఇవ్వడం లేదు. ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారికి అండగా ధర్నా చేపట్టడం జరిగింది. అక్కడే వంట వార్పు కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మాజీ కౌన్సిలర్ తాడి రామకృష్ణ, ఆయన సతీమణి, అనకాపల్లి 82వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి తాడి శాంతికుమారి, మంగా ఈశ్వర్, బర్నికానరాము, శ్రీరామదాసు గోవింద్, అప్పికొండ గణేష్ కొడుకుల శ్రీకాంత్, కొడుకుల భగవాన్ శర్మ, పర్రి జగదీష్, వెంకటేష్, కృష్ణవంశీ తదితర నాయకులు పాల్గొన్నారు. కరోనాలో అనకాపల్లి సగం మంది పోయేవాళ్ళు. అటువంటి వాళ్ళందరినీ కాపాడుకొని ఈరోజు హాస్పిటల్ ఇలా ఉంది. కొన్ని వేల మంది రోజు హాస్పిటల్కి వస్తున్నారు. ఈ హాస్పిటల్ కార్మికుల్ని గుర్తించకపోతే ఈ పనులను నిలిపేస్తే మళ్ళీ అడ్డు వ్యాధులతో మొత్తం రోగాలు పడే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి కార్మికుల్ని గుర్తించకపోవడం, వాళ్ళ జీతాలు ఇవ్వకపోవడం చాలా అన్యాయం. ఈ విషయాల్లో జనసేన పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ గారిని కోరుతున్నాం. ముఖ్యంగా ముందు పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించాలి. అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు మన సచివతం డాక్టర్ గారు, ఆవిడ కూడా వైద్యురాలు. మరి వైద్యురాలు ఎప్పుడు కూడా వైద్య కార్మికుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆవిడ కూడా మరి ఈ సమస్యని
అధికారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలి. అదేవిధంగా మా భాస్కర్ గారికి మళ్ళీ విజ్ఞప్తి చేసి ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ గారికి మా అధికారికి రాష్ట్ర అధినేతకి ఈ కార్మికుల సమస్యను తీసుకొని వెళ్తాం. మేము ఈరోజు చెప్తున్నాం, జనసేన మీకు అండగా ఉంటుంది. మేము ఎప్పుడు మీతో ఉంటాం. ఈవేళ ఏదో వచ్చాం, ఒక గంట కూర్చున్నా లేకపోతే మధ్యాహ్నం వరకు వెళ్ళిపోయారని అనుకోవద్దు. మేము మీ సమస్య క్లియర్ అయ్యే వరకు మేము మీకు అండగా నిలబడతాం. అలాగే మా భాస్కర్ గారిని కూడా తీసుకొస్తాం. మా జిల్లా అధికారులు శివశంకర్ గారిని కూడా తీసుకొని వచ్చి ఈ సమస్య మీద పూర్తి దృష్టి పెట్టడం. అవసరం అయితే తుంపాల సమస్య వచ్చినప్పుడు ఏం చేశామంటే పవన్ కళ్యాణ్ గారి స్వయంగా తీసుకొచ్చాం. తుంపాల కార్మికులు 100 రోజులు ధర్నా చేసినా ప్రభుత్వం దిగి రాలేదు. పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి తుంపాల చౌరపేటలో కూర్చోబెట్టుకొని 10.5 కోట్లు రిలీజ్ చేశారు. వెంటనే ఆ జీతాలన్నీ కూడా రిలీజ్ అయిపోయాయి. అదే విధంగా మీ సమస్యను కూడా దృష్టిలో పెట్టుకొని మేము కంపల్సరీగా జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. మీ సమస్య పూర్తయ్యే వరకు, ఈ సమస్య కాదు భవిష్యత్తులో మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కార్మికుల జీతాలు తక్షణమే చెల్లించాలి. అదేవిధంగా ఏ సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చిందో ఆ కోర్టు తీర్పు ప్రకారంగా మీ జీతాలు కూడా పెంచాలి. తక్షణమే ఆర్టీఓ కూడా రిలీజ్ అవ్వాలి. గవర్నమెంట్ వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పేపర్లో ఏది చూసినా సమస్య. ఇటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కూడా మీరు జీతాలు ఇవ్వకపోతే ఈ రోగులు ఏ విధంగా రోగాల బాధపడతారన్నది మీరు తెలుసుకోవచ్చు. తర్వాత చేతులు, ఇది చాలా ఎమర్జెన్సీ. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అది కానీ నిలిచిపోతే, వాళ్ళు కానీ ఉద్యోగాలు చేయకపోతే మొత్తం ప్రజానీకం అంతా కూడా రోగాల బారిన పడతారు. తర్వాత మళ్ళీ ఎవరు వచ్చి రక్షించలేరు. ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరిగితే మాత్రం మీరు మాత్రం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. కార్మికుల జీతాలు తక్షణమే ఇవ్వాలి. హైకోర్టు ఆదేశం మేరకు ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ మెంటాడ మండల కేంద్రంలో మెంటాడ గ్రామంలో స్థానిక తహసీల్దార్ బి రవి చేతుల మీదుగా ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మండలం మొత్తం 31 గ్రామ పంచాయతీలలో 17,000 రేషన్ కార్డులు కలవు. ఒక రోజుకు 90 మందికి తప్పకుండా పంపిణీ చేయడం జరుగుతున్నది. లబ్ధిదారులకు ఆ గ్రామంలో 1వ తేదీ నుండి 18వ తేదీ వరకు పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామ వాలంటీర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు, ఏఐటియు నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒప్పందం కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే ఉద్యోగులుగా పరిగణించాలని, వారికి రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలని, యూనిఫామ్ మొదలగు వస్తువులు ఇవ్వాలని, ఆక్స్ఫామ్ విధానాన్ని రద్దు చేయాలని, కరోనా కాలంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా కింద 50 లక్షలు వెంటనే జారీ చేసి ఇవ్వాలని, తగ్గించిన పారిశుద్ధ్య కార్మికులకు మరలా విధుల్లోకి తీసుకోవాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలని అధికారులు ప్రభుత్వం కలుగజేసుకొని తమ డిమాండ్లను తీర్చాలని కోరారు. నేనంటే మున్సిపల్ వర్కర్స్ సమ్మెను చేయండి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ వర్కర్స్ సమ్మెను వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. చేయండి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ వర్కర్స్ సమ్మెను చేయండి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ వర్కర్స్ సమ్మెను వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. పర్మిట్ కావాలి, పర్మిట్ కావాలి. ఏపీఎం చేయండి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ వర్కర్స్ మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఏపీఎం చేయండి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ వర్కర్స్ సమ్మెను ఏపీఎం చేయండి. ఈరోజు చీరాల పట్టణంలో ఏఐటీసీ, సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులందరూ కలిసి వారి యొక్క ప్రధాన డిమాండ్లు నెరవేర్చుకునే దానికోసం ఈరోజు
టోకెన్ స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రధానంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ సమస్యల మీద పలు దఫాలు డిఎంఓ తోటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ తోటి అనేక రకాలుగా మెమోరాండాలు ఇచ్చి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరింపమని కోరితే వారు నేటి వరకు కూడా సమస్యలు పరిష్కరింపజేయలేదు. అందువల్ల సిఐటియు వాళ్ళు, ఏఐటిసి వాళ్ళు, వర్కర్లందరూ కూడా కలిసి ఇవాళ మరి చీరాల పట్టణంలో ఏదైతే పని బంద్ చేసి ఇవాళ సమ్మెలోకి దిగడం జరిగింది. ఇదే కానీ మరి సమస్యలు పరిష్కరించకుండా కొనసాగించే పరిస్థితి అయితే మరి భవిష్యత్తులో 2 యూనియన్లు కలిసి ఈ చీరాల పట్టణంలో మొత్తం పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా మరి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ముందుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఏఐటీసీగా మరి గతంలో కూడా అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఇవాళ కలిసి ఉద్యమం చేయడానికి మేమందరం కూడా కలిసి ముందుకు రావడం జరిగింది. ఇవాళ ప్రధాన సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులందరినీ, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా చీరాల పట్టణంలో మరి వాళ్ళ 2018 నారమ్స్ ప్రకారంగా 233 మంది కార్మికులు ఆనాడు పనిచేస్తే మరి వాళ్ళ సంవత్సరాలు పెరిగే కొంది, జనాభా పెరుగుతున్న కొంది ఇంకా సంఖ్యను పెంచాలి. కానీ మరి 2020 సంవత్సరానికి వచ్చేటప్పటికి 233 మందిని 205 మందికి కుదించి ఇవాళ పనిభారం పెంచడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 205 మందికి విపరీతమైన పనిభారం పెరిగింది. గతంలో 2018 ఏదైతే నారమ్స్ ఉన్నాయో ఈ 233 మందిని మళ్ళీ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో చీరాల్లో సిఐటియు, ఏఐటియుసి 2 సంఘాలు కూడా ఈరోజు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆప్కాస్ అని పెట్టి అనేక నిబంధనలు అందుట్లో విధించి కార్మికుల్ని బానిసలుగా మార్చే విధానాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఆప్కాస్ని రద్దు చేయాలని చెప్పని, ఈ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పని ఈరోజు ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే గత ప్రభుత్వం 279 జీవో తీసుకొచ్చి కార్మికుల్ని అనేక ఇబ్బందులు పాలు చేసింది. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలని చెప్పని, అట్లాగే ఈ పనిభారం విపరీతంగా పెంచింది. తడి చెత్త, పొడి చెత్త దానివల్ల. అదే బాటలో ఏంటంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆప్కాస్ని తీసుకొచ్చి ఈ ఆప్కాసుల్లో నిబంధనలు 1 సంవత్సర కాలం మేము పని చేస్తున్నాము, ఈ సంవత్సర కాలంలో మీకు పని నచ్చితే ఉంచుకోండి, లేకపోతే తొలగించండి అని చెప్పని కార్మికుల చేత దుర్మార్గంగా సంతకాలు చేయించుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే ఎన్ఎంఆర్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పని. ఏ రోజు ఆ వాగ్దానాన్ని తొలగించి, ఆ వాగ్దానాన్ని మినహాయించి ఈరోజు మరలా ప్రభుత్వం ఈ ఆప్కాస్ అని చెప్పని తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆప్కాస్ పెట్టిన దగ్గర నుంచి పిఎఫ్, అట్లాగే ఈఎస్ఐ నిధులు ఏ ఖాతాలో జమ చేస్తున్నారో ఇంతవరకు 7 నెలలుగా అసలు అర్థం కాని పరిస్థితి. అట్లాగే అనేక కరోనా కాలంలో విధులు నిర్వహిస్తూ రాష్ట్రంలో అనేక మంది చనిపోయారు. వాళ్ళకి 50 లక్షల బీమా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. అది ఈ రాష్ట్రంలో ఇంతవరకు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది చనిపోయారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం సిఎన్పురం మండలం కంబంపాడు గ్రామ పంచాయతీ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా సిహెచ్ సెల్వరాజు కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన తెలిపారు. కంబంపాడు గ్రామంలో తొలిసారిగా వైఎస్ఆర్ తరఫున పంచాయతీ అభ్యర్థిగా నిలుచుకుంటున్నాను. మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా ఏళ్ళ నుంచి గుడి కట్టాలనుకున్నా, ఒక 20 ఇయర్స్ నుంచి ఎవరి వల్ల అవ్వటం లేదు. నేను ఆ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చాను. మొత్తం చేస్తాను. చర్చి కట్టాలన్నా కానీ ఎన్ని కట్టాలని నేను చేద్దాం తిరిగాను. ఊరు చాలా డెవలప్ చేద్దామని చూసుకుంటున్నాను. చాలా వెనకబడి ఉంది మా ఊరు. చుట్టుపక్కల ఊర్లో చూసుకుంటే ఈ ఏరియాలో మన మండలంలో మా ఊరే వెనకబడి ఉంది. ఆ ఉద్యమంతో వచ్చాము ఇక్కడ బాగు చేయాలని. కుర్రోళ్ళంతా పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మేము ముందుకు వెళ్తాం. కుర్రా మధుసూదన్ గారు కూడా చెప్పారు, మీరు మనం ఒకటే అని చెప్పి చూసుకోండి, మీరు ఎవరు కలిసినా పర్వాలేదని చెప్పారు. అంతా వైసీపీ పార్టీ వాళ్ళు. మాకు ఏం ఇబ్బందులు లేవు. ఎమ్మెల్యే గారు మాకు అనుకూలంగానే ఉన్నారు. ఏం అభ్యంతరం
కంబంపాడు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా అభ్యర్థి చింతం సెలూరాజు గారు పోటీ చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి నిలబడటం మేము చేసుకున్న అదృష్టం. మొదటిసారిగా అదృష్టం వ్యక్తి ఏంటంటే చింతం సెలూరాజు గారు. ఇటువంటి వ్యక్తి గెలిస్తే కనుక మేమందరం నిరుద్యోగులం కాకుండా ఉద్యోగులంగా ఫస్ట్ చేస్తారనే నమ్మకంతో మేమందరం సహకరిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ చింతం సెలూరాజు గారిని గెలిపించుకొని మా ఊరి అభివృద్ధి చేసుకుంటాం. ఇతను గుర్తు వచ్చి కత్తిర. ఈ కత్తిర గుర్తుకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. గ్రామానికి విస్తరింప చేస్తున్న పోస్టల్ డిజిటల్ పోస్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నెల్లూరు కె వెంకటేశ్వర్లు అనంతసాగరం మండలం అనంతసాగరం గ్రామంలో డిజిటల్ సేవ మేళను ప్రారంభించిన ఎస్పీ కె వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఎన్నో అభివృద్ధి పథకాలను, ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో పథకాలను ప్రారంభించిందని, ఈ పథకాలను ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని, నూతనంగా డిజిటల్ సేవ, మొబైల్ బ్యాంకింగ్ సేవలు, డాక్ పే, యూపీఐ ఆధారిత సేవలు కూడా ప్రారంభించిందని, మీ ఇంటి ముందుకే మీ బ్యాంకు అనే వినూత్న సేవలను కూడా తీసుకువచ్చిందని, ఈ పథకం ద్వారా ఏ బ్యాంకు నుండి అయినా మీ ఇంటి వద్ద నుండి ఆధార్ ఎనేబుల్ సర్వీస్ ద్వారా 100 రూపాయల నుండి రోజుకు 10,000 తీసుకునే సౌలభ్యం ఉందని, ఇంకా 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే వినూత్న పథకం తీసుకువచ్చిందని, ఈ అకౌంట్ ద్వారా అత్యధిక వడ్డీ పొందే అవకాశం ఉందని, 11 ఏళ్లు పైబడిన ఆడపిల్లలకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉందని, దీనికి కూడా అధిక వడ్డీ లభిస్తుందని, ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కూడా లభిస్తుందని తెలిపారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కేవలం 70 రూపాయల రుసుముతో ఆధార్ వేలిముద్రల ద్వారా మా పోస్ట్ మ్యాన్ మీ ఇంటి దగ్గరకు వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఆధార్ సేవలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, ఈ సేవలు కూడా ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తోందని, ఈ పథకాలను కూడా ప్రజలు ఉపయోగించుకుని లబ్ధి పొందాలని చెప్పారు. 1995లో గ్రామీణ తపాలా బీమా ప్రారంభించిందని, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అతి తక్కువ ప్రీమియంతో అందిస్తుందని, ఈటీ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు ఏఎస్పీ ఎస్ఆర్కేహెచ్ ప్రసాద్, అనంతసాగరం ఎస్పీ ఎం ప్రవీణ్ చైతన్య మరియు పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా మంది ప్రజలకు తెలుసు. అయితే ట్రెడిషనల్గా తపాలా శాఖ అంటే ఉత్తరాలు రావడం, ఉత్తరాలు ఇవ్వడం, ఉత్తరాలు పోవడం అనే ఇదిలోనే చాలామంది ప్రజలు ఇప్పటికి కూడా ఉన్నారు. కానీ తపాలా శాఖ ద్వారా ఎంతో విస్తృతమైన సర్వీసులు మేము అందిస్తూ ఉన్నాం. అదే అనేక విధమైన ఆర్థిక సేవలు కూడా మేము అందిస్తూ ఉన్నాం. దశాబ్దాల క్రితమే మేము పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్స్ అంటే ప్రతి నెల ఎంతో కొంత దాచుకునే వాళ్ళకి రికరింగ్ డిపాజిట్స్, అలాగే వాళ్ళ దగ్గర పెద్ద మొత్తాల్లో ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకొని అదేవిధంగా నెల నెల వడ్డీ తీసుకునేటువంటి ఎన్నో రకాల స్కీమ్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉంచాము. అందరూ కూడా దాన్ని చాలామంది వాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా సరికొత్తగా ఏంటంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ అకౌంట్ మా దగ్గర బ్యాంకుని క్రియేట్ చేయడం జరిగింది. అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే ఒక చాలా గొప్ప కార్యక్రమం ప్రారంభించింది. దానికి దాని గొప్పతనం అంటే ఇండియాలోనే కదా ప్రపంచంలో కూడా ఏ బ్యాంకు ఇవ్వనంత అత్యధిక వడ్డీ, అది కూడా చక్ర వడ్డీ ఇస్తూ ఒక అకౌంట్ని ఆడపిల్లలకి బహుమతిగా కేంద్ర ప్రభుత్వం అందించింది. సరే 10 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి ఏంటి పరిస్థితి అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అదే విధమైనటువంటి బెనిఫిట్ వస్తుంది. అంతేకాదు ఈ అకౌంట్లు డిపాజిట్ చేసే వారికి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కూడా వర్తిస్తుంది. కాబట్టి మగపిల్లలు ఎవరైనా ఉన్నా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ చేయండి, 10 ఏళ్లలోపు ఆడపిల్లలకు సుకన్య అకౌంట్ చేయండి, 10 సంవత్సరాలు దాటితే ఆడపిల్లలకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ చేయండి. ఈ సర్వీసులన్నీ చేయడానికి మీ ఊళ్ళోనే ఉన్న పోస్ట్ ఆఫీసే మీకు అన్నిటికీ అన్ని సేవలు లభ్యమయ్యే కేంద్రం. అంతేకాదు ఇప్పుడు నేను చెప్పిన ఏ సర్వీస్ అయినా కూడా, ఏ అకౌంట్ అయినా కూడా సమస్తం ఆన్లైనే. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓబులదేవర చెరువు మండలంలో కొండమర్లలో ఈ రోజు ఉదయం 8 గంటలకు కొండమర్ల సర్పంచ్ నూతనంగా ఎన్నికైనటువంటి శ్రావణి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విజయంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకున్నందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొండమర్ల అనేది పెద్ద పంచాయతీ, ఇదంతా ఒక కుటుంబం లాగా ఉండాలా. మన పంచాయతీలో ప్రతి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. మాకైతే ఎలా సహకారం అందించారో అదే విధంగా మనం అందరం కలిసి ప్రయత్నిస్తాము. ఏ చిన్న విషయం ఉన్నా మీలో భేద అభిప్రాయాలు లేకోకుండా వచ్చి ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీ
గ్రామం నందు సాయి దివ్యశ్రీ ఫిల్లింగ్ స్టేషన్ను ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. మేనేజర్ రాము మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రజలకు రైతులకు అందుబాటు అయ్యే విధంగా పొలాల పక్కన ఊరి బయట పెట్రోల్ బంకు ప్రారంభించామని, మా దగ్గర ప్యూరిఫైడ్ పెట్రోల్ అండ్ డీజిల్ 24/7 సేవలు అందుబాటులో ఉంటాయని, దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చని ఆయన తెలియజేశారు. సాయి దివ్యశ్రీ హెచ్పి పెట్రోలియం నూతన ప్రారంభోత్సవం జరగడం జరిగినది. కావున చుట్టుపక్కల ప్రజలందరికీ అనుకూలంగా ఊరు బయట పెట్టడం జరిగినది. కావున రైతులందరూ ఒరిజినల్ పెట్రోల్ అండ్ డీజిల్ మా దగ్గర ప్యూరిఫైడ్ దొరుకును. కావున ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది. తూర్పుగోదావరి జిల్లా కార్పొరేటర్ కంపర రమేష్ హత్య కేసులో నిందితుడు చిన్నాను పోలీసులు అరెస్టు చేశారు. హత్య అనంతరం తమ్ముడితో కలిసి ఘటనా స్థలం నుంచి పారిపోయిన చిన్నాను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12న కార్పొరేటర్ రమేష్ ను కాకినాడలో అతి దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. నిందితుడు చిన్న రమేష్ పైకి 3 సార్లు కారు ఎక్కించి దారుణంగా హత్య చేశాడు. రియల్ ఎస్టేట్ విషయంలోనే ఇద్దరి మధ్య వివాదం తలెట్టినట్లు తెలుస్తోంది. తనకు నమ్మక ద్రోహం చేసి ఆర్థిక మోసానికి పాల్పడ్డాడనే కారణంతో చిన్నాను రమేష్ దూరం పెడుతూ వస్తున్నారు. అయితే అది నిజం కాదని, సంబంధిత విషయాలన్నీ కలిసి మాట్లాడాలని అంతకు సుమారు వారం నుంచి చిన్న ప్రయత్నించగా మొదట రమేష్ అందుకు అంగీకరించలేదు. చిన్న తనను కలవాలనుకుంటున్నాడనే విషయాన్ని రమేష్ తన స్నేహితులకు చెప్పగా వారి సలహాతోనే చిన్నాను రమేష్ కలిశాడు. ఈ నేపథ్యంలో ముందే అనుకున్న పథకం ప్రకారం రమేష్ పైకి కారుతో తొక్కించి చిన్న కిరాతకంగా హత్య చేశాడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంకు చెందిన ఆలమూరు గ్రామ సీనియర్ జనసేన నాయకులు, ప్రముఖ బలిజిశెట్టి నాయకులు నరాల నారాయణులు ఆకస్మిక మృతిని తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నామని కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా జనసేన పార్టీకి, జనసేనాని పవన్ కళ్యాణ్ కు అభిమాని, ఆలమూరు జనసేన పార్టీ బీసీ నేతగా, జనసేన పార్టీకి ముఖ్య జన సైనికుడిగా ఆలమూరు మండలంలో శెట్టి బలిజ కులస్తుల తరపున జనసేన పార్టీకి ఎన్నో సేవలు చేస్తున్నారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆలమూరు గ్రామంలో 8వ వార్డు సభ్యులుగా సుమారు 100 పైచిలకు ఓట్లతో నీతి నిజాయితీగా విజయం సాధించి ఆలమూరు గ్రామంలో ఉన్న 8వ వార్డు సభ్యుల మన్ననలు పొంది వార్డు సభ్యునిగా గెలుపొంది ఆలమూరు గ్రామ పంచాయతీ బోర్డు 8వ మెంబర్గా గెలుపొంది 24 గంటలు గడవక ముందే హైటెన్షన్కు గురయ్యి కానరాని లోకాలకు విడిచి వెళ్లిన ఆలమూరు గ్రామ జన సైనికులు నరాల నారాయణకు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న జన సైనికులంతా కలిపి తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని ప్రెస్ వారికి తెలియజేసి ఉన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో బీసీ కులస్తులలో మరియు శెట్టి బలిజ కులస్తులలో ఒక మంచి నాయకుల్ని, ఒక మంచి జన సైనికుని కోల్పోయామని, ఈ కారణంగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ బండారు శ్రీనివాస్ ప్రెస్ వారికి తెలియజేసి ఉన్నారు. ఆలమూరు గ్రామ జన సైనికులు నరాల నారాయణ ఆకస్మిక మృతి చెందిన కారణంగా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని జనసేన పార్టీ అధినేత జనసేన పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకువెళ్లి న్యాయం చేస్తామని బండారు శ్రీనివాస్ తమ ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేసి ఉన్నారు. ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు బలహీన వర్గాల నుంచి వచ్చి జనసేన పార్టీకి గత 5 సంవత్సరాలుగా ఆలమూరు గ్రామము మండలంలో కూడా ఎనలేని సేవలు చేసి జనసేన పార్టీకి, ప్రజలకి కూడా సేవ చేసి ఈరోజు అకాల మరణం చెందిన శ్రీ స్వర్గీయ నరాల నారాయణ గారికి మా జనసేన పార్టీ తరఫున, నా తరఫున కూడా తీవ్ర సంతాపం తెలియజేస్తూ ఆయన లేని లోటు ఈ ఆలమూరు గ్రామానికి, జనసేన పార్టీకి కూడా తీర్చలేనిదనేది. అటువంటి నాయకుడిని కోల్పోయినందుకు చాలా జనసేన పార్టీకి, మాకు కూడా చాలా దురదృష్టంగా భావిస్తూ వారికి, వారి కుటుంబానికి అందరికీ కూడా మా సానుభూతి వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, నా తరఫున కూడా ఆ పిల్లలకి అండగా ఉంటూ ఎప్పుడు కూడా ఆ కుటుంబాన్ని ఒక జనసేన పార్టీ కుటుంబంగా చూసుకుంటామని
తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా ఇందల్వై మండలంలోని శివసాయి ట్రేడర్స్ స్టీల్ సిమెంట్ షాప్ ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ ఓనర్ సుభాష్ ని ఎమ్మెల్యే అభినందించారు. నాణ్యమైన స్టీల్ సిమెంట్ కోసం శివసాయి ట్రేడర్స్ లోనే కొనాలని ఎమ్మెల్యే అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ బాచిన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభ. హైకోర్టు ఆదేశం మేరకు ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఒకరోజు ధర్నా పాల్గొన్నారు. ఆలమూరు మండలం శెట్టిబలిజ సీనియర్ జన సైనికుడు నరాల నాయుడుకు అశ్రు నివాళులు. జన సైనికులు బండారు శ్రీనివాస్. జేఎన్ఐ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.